నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నీట్ మీద ప్రధాని స్పందన తర్వాత ఢిల్లీలో తిరిగి అల్లలు చెల్లేగా అవకాశం ఉందేమో అని ఒక సందేహం. అండ్ దాంతోపాటు పంచదార్ల మైనింగ్ ఏపీలో దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పాదం మోపారట. సరే, ఆయన ఆ పాదం మోపక ముందర వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చలో పంచదార్ల పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు వైసీపీ క్లెయిమ్ ఏంటంటే మేము నిర్వహించాం కాబట్టి ఆయన ఉక్కు పాదం మోపారని. నెక్స్ట్ జత్వాని ఆవిడ రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఛార్జ్ షీట్లో ఆవిడ మీద అభియోగాలని చాలా ప్రధానంగా సిఐడి ప్రస్తావించింది. నా తప్పేం లేదు, నేను శుద్ధపోస్తున్నానని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. జత్వానీది కనుక తప్పైతే సస్పెండ్ అయిన ఐపీఎస్ల భవిష్యత్తు ఏంటి అనే ఒక చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బాబు పాలూరు గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే బాబు గారు. అలాగే శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మోకా ఆనంద్ సాగర్, టీడీపీ అధికార ప్రతినిధి. అండ్ బాలా పొలిటికల్ అనలిస్ట్, వీళ్ళు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ బాబు పాలూరు గారు, ప్రశ్నించే గొంతు ఏమైంది అని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే, నిన్న మరి దేని మీద ఆయన మాట్లాడిందంటే నీట్ మీద. నీట్లో ఇంత హడావుడి జరుగుతుంటే మరి మనం ప్రశ్నిస్తూ ఉంటాం కదా, ఎందుకు సైలెంట్గా ఉన్నామనేది. ఒకసారి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏమన్నారు చూసి మీ దగ్గరకు వద్దాం. ఎగ్జామ్ కదా, మన ఏరియాలో ఎందుకు జరగటం లేదు నాకు అర్థం కావటం లేదు. మన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షోలకు చూపించినంత ఉత్సాహము నీట్ పేపర్లు, సిబిఎస్ఈ పేపర్ల మీద లీక్ అవుతున్నప్పుడు చూపించలేకపోతున్నారేమో అర్థం కావటం లేదు. మన వాళ్ళు బెనిఫిట్ షోలకు అయితే ఓపెన్ చేస్తేనే ముందుకు ఉంటారు. నీట్ పేపర్ లీక్ అయినా కనపడవు, డిఎస్సి లీక్ అయినా కనపడటం లేదు. ఏది లీక్ అయినా కానీ మాట్లాడే గొంతుకు లేదు. అంటే మాట్లాడతాను, ప్రశ్నిస్తామనుకున్న వాళ్ళే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంది. తర్వాత అది మొత్తం నేషన్ వైడ్ ఎగ్జామ్ కదా, మన ఏరియాలో ఎందుకు జరగటం లేదు నాకు అర్థం కావటం లేదు. మన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షోలకు చూపించినంత ఉత్సాహము నీట్ పేపర్లు, సిబిఎస్ఈ పేపర్ల మీద లీక్ అవుతున్నప్పుడు చూపించలేకపోతున్నారేమో అర్థం కావటం లేదు. మన వాళ్ళు బెనిఫిట్ షోలకు అయితే ఓపెన్ చేస్తేనే ముందుకు ఉంటారు. నీట్ పేపర్ లీక్ అయినా కనపడవు, డిఎస్సి లీక్ అయినా కనపడటం లేదు. ఏది లీక్ అయినా కానీ మాట్లాడే గొంతుకు లేదు. అంటే మాట్లాడతాను, ప్రశ్నిస్తామనుకున్న వాళ్ళే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంది. తర్వాత రైట్, బాబు పాలూరు గారు, ఆయన చూశారు కదా ఎందుకు ప్రశ్నించట్లేదు, బెనిఫిట్స్ వాళ్ళకి దానికి దీనికి డబ్బులు టికెట్లు పెంచుకోవడానికి దానికి దీనికి మాడుతుంటారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. డిఎస్సి అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు, ప్రశ్నించడం మానేశారా అని అడుగుతున్నారు ఆయన. గుడ్ మార్నింగ్ సార్ వాసుదేవన్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే మన 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. కేతిరెడ్డి గారు అడిగిన ప్రశ్నలు నిజంగా చాలా మంచి ప్రశ్నలు అవి. కాకపోతే ఆయనకి, ఆయన పార్టీకి కూడా అవి ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత మిగతా పార్టీలు కానీ నాయకులు కానీ ఆయన ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నీట్ మీద, అలాగే ఇప్పుడు అక్కడ కాక్రోచ్ పార్టీ లేకపోతే కొంతమంది యువత చేస్తున్న వాటి మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించారు. ఆయన తనకు స్పందన తెలియజేశారు. ఇప్పుడు ఎవరైనా కూడా ప్రొటెస్ట్ అనేది ఎక్కడైనా చేయొచ్చు, అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు లేకపోతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు నిరసన గలాన్ని తెలియజేయడం అనేది వాళ్ళ రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. సో హక్కుని ఏంటంటే ఒక హద్దులు ఉంటాయి, ప్రతి హక్కుకి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటి ఇప్పుడు మనం నీట్ కోసం పోరాటం చేస్తున్నాం, నీట్ పేపర్ లీక్ మీద పోరాటం చేస్తున్నప్పుడు దానికి కన్ఫైన్ అయ్యి పోరాటం జరుగుంటే, ప్రొటెస్ట్ జరుగుంటే నిజంగా దేశంలో ఉన్న యువత యావత్తు కూడా ఆ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేసేవాళ్ళండి. ఈ రోజు నీట్ రాస్తున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ ప్రొటెస్ట్ ని వ్యతిరేకించే పరిస్థితిలో ఈ రోజు ఆ ప్రొటెస్ట్ అంటే డైవర్ట్ అయింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అలాగే వాళ్ళ తాలూకా ఇంటర్ఫిరెన్స్ వల్ల, కొన్ని సంఘ విద్రోహ శక్తుల తాలూకా ఇంటర్ఫిరెన్స్ వల్ల ప్రొటెస్ట్ దారి తప్పిపోయింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా వెంటనే తక్షణమే ఇప్పుడు ఏదైతే పేపర్ లీక్ అయిందో దాన్ని వెంటనే సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు తప్పులు అనేవి ప్రతి ప్రభుత్వ హయాంలో జరిగాయి. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదైతే ఉందో, ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో వెంటనే తక్షణమే చర్యలు, అంటే తప్పు తెలుసుకొని ఇక్కడ తప్పు జరిగింది దీన్ని సరిదిద్దాలనే సరిదిద్దు కార్యక్రమాలు అనేవి ఎక్కడా చేయలేదు. అండ్ అలాగే ఇక్కడ ప్రొటెస్ట్ కి ఎగ్నెస్ట్ గా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారు, లేకపోతే ఇంకోటి జరిగింది అంటే
ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీని ముట్టడిస్తామంటే ఒప్పుకునే వాళ్ళ, అసెంబ్లీలోకి మేము చొరబడతామంటే ఒప్పుకునే వాళ్ళండి? ఒప్పుకోరు కదా. దానికి ఒక లా అండ్ ఆర్డర్ లేకపోతే దానికి ఒక పద్ధతులు ఉంటాయి కదా. పార్లమెంట్ లోకి ఇంతమంది మాబ్ వెళ్ళిపోయి లోపల దూరిపోతామంటే పోలీసులు దాన్ని నిలువరించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అది దేశ భద్రత కదా. ఆ గుంపులో ఎన్ని అకృత్యాలు ఎన్ని దుర్ఘటనలు జరిగాయో మీరు కూడా మీడియాలో చూస్తున్నారు. పోలీసుల మీద అలాగే మీడియా వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరిగాయి అనేది ఒకసారి మీరు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా చూపిస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. జనాలకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ చూడండి. విద్యార్థులు అయితే నిజంగా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ విద్యార్థులు కాదని నేను అనట్లేదు. ఎవరైతే నీట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు తోడుగా సంఘ విద్రోహ శక్తులు కూడా తోడయ్యారు. ఈ ప్రొటెస్ట్ ని ఒక బూచిగా చూపించుకొని ప్రభుత్వం మీద అలాగే దేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ఒకే ఒక దురుద్దేశంతో ఈ ప్రొటెస్ట్ అంతా కొనసాగింది. అలాంటి దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్పందించారు. ఇప్పుడు కేతిరెడ్డి గారు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మన మంత్రి కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక చావుకి కారణమైన వ్యక్తిని చంపిన అందుకు కారణంగా సీదిరప్పలరాజుని అరెస్ట్ చేయలేదు. సీదిరప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారంటే తన కొడుకు ర్యాష్ డ్రైవ్ చేసి ఒక వ్యక్తి చావుకి కారణం ఇవ్వడమే కాకుండా ఆ ఇన్సిడెంట్ ఆ యాక్సిడెంట్ ని తన కొడుకు పేరు మీదకి రాకుండా ఇంకొకళ్ళ పేరు మీద మ్యానిపులేట్ చేసి, అంటే ఒకళ్ళకి ఒక చావుకు కారణం అయ్యారు, ఇంకొక వ్యక్తిని జైలు పాలు చేయడానికి సిద్ధమైపోయాడు సీదిరప్పలరాజు తన కొడుకుని కాపాడుకోవడం కోసం, తన కొడుకు మీద కేసు ఉండకుండా చేయడం కోసం. అందుకు అరెస్ట్ చేశారు. ఈరోజు పోలీసులను తప్పుదోవ పట్టించి, న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించి, ఈ వ్యవస్థని నేను ఏ విధంగా అయినా నేను మార్చగలను, నా చేతిలో పెట్టుకొని మార్చుకోగలను ఒకే ఒక్క అహంకారంతో చేసిన పనికి ఈ రోజు సీదిరప్పలరాజును అరెస్ట్ చేశారు. దాని మీద స్పందించాడు జగన్మోహన్ రెడ్డి. ట్విట్టర్లో పెద్ద చాటభారతం రాశాడు. ఒక వ్యక్తికి చనిపోతే ఇంకో పసిబిడ్డని మీరు జైలు పాలు చేస్తారా? ఇది అక్కసు కాదా? ఇది అది కాదా? ఇది కాదని చెప్పి అసలు విషయం ఎందుకు చెప్పడు జగన్మోహన్ రెడ్డి? రైట్, ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదామండి. ప్రస్తుతం దీని మీద మాట్లాడుతున్నాం కదా, ఇది నీట్ మీద. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేయాలి కదా. అయ్యా చూడండి, మీరు మాట్లాడుతుంటే శేఖర్ రెడ్డి గారికి వినపయ్యట్లేదట. జనరల్గా ఏంటంటే వాళ్ళకి అభ్యంతరకరమైన అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళకి వినపడదు. ఇప్పుడు ఆయనకి వినిపించట్లేదు, ఇలా అంటున్నారు, చూశారు కదా. సో ఏమన్నా వాళ్ళకి అనుకూలంగా ఉండేవి చెవిలో ఏది పంచదార పోసినట్టుంటే వినిపిస్తుందేమో. పంచదార పోసినట్టయితే ఈ రోజు సరే, ఇప్పుడు ప్రధానమంత్రి ఏం మాట్లాడారు నిన్న నీట్ గొడవ తర్వాత? ఆయన స్పందించారు. ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం, తర్వాత మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళాం. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में